జమిలీ ఎన్నికలు నిర్వహించడం అంటే పాలకుల సౌలభ్యం కోసమే తప్ప ప్రజల కోసం కాదని బహుజన సమాజ్ పార్టీ ఏపీ చీఫ్ కోఆర్డినేటర్ మాజీ ఐపీఎస్ అధికారి పూర్ణచంద్రరావు అన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహణపై మాజీ రాష్ట్రపతి కోవింద్ కమిటీ సిఫార్సులను బీఎస్పీ మద్దతు తెలియజేసిన నేపథ్యంలో తాజా కేంద్ర కేబినెట్ నిర్ణయంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం కోసం మాజీ ఐపీఎస్ అధికారి పూర్ణచంద్రరావుతో మా వీబీసీ ఆన్ టీవీ ప్రతినిధి శ్రీదేవి ఫేస్ టు ఫేస్. కేంద్రం జమిలీ ఎన్నికల కోసం వడివడిగా అడుగులు వేస్తుంది. కాస్త జోష్ పెంచినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర కేబినెట్ ఏదైతే ఉందో దీనికి ఆమోద ముద్ర కూడా వేసేసింది. ఇక సభలో ఏకగ్రీవంగా దీన్ని ఆమోదం తెలియజేయడానికి అభిప్రాయాన్ని సాధించడానికి కూడా కేంద్రం కసరత్తు చేస్తుంది. అయితే మొట్టమొదటిసారిగా దీనికి సంబంధించి 32 పక్షాలు మద్దతు తెలియజేసినప్పటికీ కూడా 14 పక్షాలు రాజకీయ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విపక్షమైనప్పటికీ కూడాను ఈ అంటే జమిలీ ఎన్నికలకు సంబంధించి కమిటీ ఏదైతే సిఫార్సులు చేసిందో వాటన్నిటికీ కూడా మొట్టమొదటి అపోజిషన్ పార్టీగా బహుజన్ సమాజ్ పార్టీ మద్దతు తెలియజేసింది. అసలు దీనికి అంతటికీ కారణం ఏంటి అన్నది తెలియజేయడానికి మనతో పాటు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ అలాగే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పూర్ణచంద్రరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్, మొట్టమొదటి విపక్షం అయినప్పటికీ కూడాను మద్దతు తెలియజేసినట్లుగా తెలుస్తోంది మాయావతి గారు. సార్, జమిలీ ఎన్నికలకి మీరు సిద్ధమా? బేసికల్గా నాకు తెలిసింది కూడా పాలసీ, మా పార్టీ పాలసీ అదే అని నాకు తెలిసింది. ఇక్కడ ఏంటంటేనండి, జమిలీ ఎన్నికల్లోనేమో టెక్నికల్గా ఒక సౌలభ్యం ఉంది. ఎందుకంటే అన్ని ప్రభుత్వాలు కేంద్రం రాష్ట్రం ఒకేసారి ఏర్పడితే క్లియర్గా 5 ఇయర్స్ పాటు పాలన సాగుతుంది. ఒక కేంద్ర ప్రభుత్వం ఒక 5 సంవత్సరాలు ఉండి మధ్యలో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలకు 10 రాష్ట్ర ప్రభుత్వాలకి ఎలక్షన్లు వస్తే డిస్టర్బెన్స్ అవుతుంది అనే దృష్టితో ఉంది. అది టెక్నికల్గా పాయింట్ బాగుంది. కానీ మౌలికంగా ఏం జరుగుతుందంటే భారత రాజకీయాల్లో మనకి ఇంకా సరైన డెమోక్రసీ రాలేదు. ఇప్పుడు విన్స్టన్ చర్చిల్ చెప్పాడు, మీకు పాలించుకోవటం చేత కాదంటే చాలా ఫీల్ అయిపోయారు ప్రజలందరూ. ఏంటి మన భారతదేశం ఇండియన్స్ పాలించుకోవడం చేత కాదా అనేటువంటి ఒక భావంతో దాన్ని ఏదో దీనిలా తీసుకున్నారు, పర్సనల్ అటాక్ లాగా. కానీ నిజంగా ఆలోచిస్తే గత 77 సంవత్సరాలుగా మన దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే ఇంకా కూడా ఫ్యూడల్గానే డెమోక్రసీ సాగుతుంది. నిర్ణయాలు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి తీసుకుంటాడు, ఒక ఫ్యూడల్గా బిహేవ్ చేస్తాడు. ఆ నిర్ణయాల్ని మిగిలిన వాళ్ళు ఒప్పుకునే పరిస్థితుల్లో ఉన్నారు. కానీ కన్సెన్సస్ బిల్డప్ చేయటం, డిస్కషన్ చేయటం, దాని ప్రకారం నిర్ణయాలు లేని పరిస్థితి ఉంది. అందువల్ల క్యాబినెట్లేమో నిర్వీర్యం అయిపోయినాయి. ప్రైమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ ఒక ప్రెసిడెంట్ లాగా వ్యవహరిస్తున్నారు. క్యాబినెట్లు నిర్వీర్యం. అసలు క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఎందుకు వచ్చింది భారతదేశంలో అంటే, వివిధ రకాలైనటువంటి కులాలు, మతాలు, ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ యొక్క అన్ని డెసిషన్స్ అన్నీ డిస్కస్ చేసి క్యాబినెట్లో చర్చించుకుని అప్పుడు క్యాబినెట్కి ఎవరైతే లీడర్గా ఉన్నాడో ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ఆయన ఆ నిర్ణయాన్ని క్యాబినెట్ ఆమోదంతో తీసుకుని పాలన సాగించాలి. అంటే 10 మంది కూర్చుని మాట్లాడుకుని తీసుకోవాల్సిన నిర్ణయాలు ఈ రోజున దేశంలో, రాష్ట్రంలో అలా జరగట్లే. అందువల్ల మనం జమిలీ పెట్టినా లేకపోతే ఇలా విడివిడిగా పెట్టినా ఈ పాలకుల కన్వీనియన్స్ కోరిక కానీ పాలితుల కన్వీనియన్స్ కోసం, ప్రజల కన్వీనియన్స్ కోసమా అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఏముంది. మరి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూని జమిలీ ఎలక్షన్ అయితే ప్రభుత్వాలు 2 ఉంటే ఎలా వీళ్ళు పరిష్కరిస్తారు అనే దానికి మనకు ఏమన్నా హోప్ ఉందా? నాకు చెప్పండి. జమిలీ ఎలక్షన్ కాకపోతే తీసేటువంటి దాన్ని పరిష్కరించే హోప్ ఉందా? అంటే కారణం ఏంటంటే ఏ రకంగా చూసుకున్నా ఏ రాయి అయితే ఏంటి ప్రజల పళ్ళూడు కొట్టుకోవటానికి అన్న పరిస్థితులు ఈ రోజున దేశంలో, రాష్ట్రంలో ఉన్నాయి. అందువల్ల నా బోటి వాడికి ఏమనిపిస్తుంది అంటే, సరే చేస్తే చేయండి, ఇదేం పెద్ద సమస్య కాదు. కానీ దీని మీద ప్రజలు హోప్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పాలకుల్లో క్వాలిటీ ఉండాలా, పాలకులు అవినీతి పరులు కాకూడదు, పాలకులు 10 మందిని కన్సల్ట్ చేసి ప్రజా ఆమోదయోగ్యమైనటువంటి పాలన చేయాలి. అప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. మరి ఆ ప్రజాస్వామ్య దిశగా జమిలీ ఎలక్షన్లు అవుతాయా అని హోప్తో మనం ఎదురు చూడాల్సింది. అంతకు తప్పితే నాకేం పెద్ద నమ్మకం లేదండి. సార్, ఇప్పుడు మీరు చెప్తున్నారు ప్రజలు కూడా ఆలోచించాలి,
అని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒక ఆశలు పెట్టుకోవడం కానీ ఏదైనా సరే. బట్ ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు, చాలా ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం. ఒక రకంగా చూసుకుంటే ఇది ప్రజాధనం వృధా అవుతున్నట్టే కదా సార్. ఇప్పుడు మీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ ప్రైమ్ మినిస్టర్లు కానీ లేకపోతే పార్లమెంటు నిర్వహణ మీద కానీ లేకపోతే అసెంబ్లీలో కానీ పెట్టే ఖర్చుల కన్నా అదేం ఎక్కువ కాదు. సో ఎన్నికల సంఘం కూడా దీనికి సిద్ధంగా ఉండే అవకాశాలు కూడా ఇంత త్వరగా పెట్టడానికి ఆస్కారం ఉందంటారు. ఇప్పుడు మన దగ్గర వ్యవస్థలన్నీ ఒక వ్యక్తి చేతుల్లోకి వెళ్ళిపోయినాయండి. చేస్తారు వాళ్ళు, చేయకేం చేస్తారు సార్. ఒక వ్యక్తి చేతిలో అంటే ఒక రకంగా చూసుకుంటే ఈ నిర్ణయం కూడా ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయంగా భావిస్తారా మీరు బహుజన్ సమాజ్ పార్టీ? నేను అదే చెప్తున్నా, పార్టీ పరంగా కనపడుతుంది, మనకి కన్సల్టేషన్ పరంగా కనపడుతుంది, కానీ అది ఒక వ్యక్తి ఒక ఆలోచనతో వచ్చిందే. ఇది అంతకన్నా ఇంకేముంటుంది? అయినప్పటికీ కూడా మీరు మద్దతు తెలియజేస్తున్నారు. మేము జమిలి, ఇప్పుడు జమిలి అనే దానికి ఇట్ డజంట్ మ్యాటర్. నిర్ణయాలు ఈ నిర్ణయం కాదు, ఏ నిర్ణయం అయినా సరే భారత ప్రజాస్వామ్య చరిత్రలో మనం చూసుకుంటే ఫ్యూడలిస్టిక్గానే తీసుకుంటున్నారని చెప్తున్నా నేను. సార్ జమిలీ ఎన్నికలు రావడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి సార్? ఒకవేళ వస్తే నేను చూసే పెద్దగా ఏం ప్రయోజనాలు ఏం కనపడవు. రాజకీయ నాయకులకు 5 సంవత్సరాలు ఆ సెంటర్లో స్టేట్లో గుత్తాధిపత్యం వస్తుంది. సార్ మరి నిన్న మొన్న ఏర్పడినటువంటి కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటి సార్? వాటిని కూడా రద్దు చేసి జమిలీ ఎన్నికలకు వెళ్తారు అన్నటువంటిది ఒక సమాచారం వస్తుంది. అదే కదా వాళ్ళ ఉద్దేశం, అంతే, అదే చేద్దామని వాళ్ళు. అంటే వాళ్ళు పట్టుమని కుర్చీలో కూర్చొని కూడా 2 వారాలు 3 వారాలు కూడా పూర్తి కాలేదు. అంటే వీళ్ళు 27 అంటున్నారుగా, 27 అంటున్నారు కదా. 27 వరకు అంటే పర్లా. ఇప్పుడు కూర్చున్న వాళ్ళకి 2-3 సంవత్సరాలు అవుతుంది, 2-3 ఇయర్స్ అవుతుంది. సో ఈ జమిలీ ఎన్నికల వల్ల ప్రజలకు వచ్చేది ఏమీ ఉండదు. నేనైతే ఏమి ఎక్స్పెక్ట్ చేయను. పార్టీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? పార్టీ ఇప్పుడు ఈ డిస్కషన్లో టైం వేస్ట్ అండి. డిస్కషన్ జమిలీ చేస్తారా చేయరా అనేది దాన్ని పట్టుకు కూర్చుని మనల్ని అటెన్షన్ డైవర్ట్ చేయడం తప్పిస్తే, నేనంటాను స్టీల్ ప్లాంట్కి ఏం చేస్తుంది ఈ గవర్నమెంట్ చెప్పమంటున్నా. చంద్రబాబు గవర్నమెంట్ ఏం చేస్తుంది, మోడీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, అది చెప్పండి. జమిలీ గురించి నన్ను డైవర్ట్ చేసి డిస్కషన్ చేసి ఇదే దాంతో తప్పుదారి పట్టిస్తున్నారు. ఎలక్షన్ ఏదో ఒకటి చేయండి, అది కాదు ఇష్యూ. మాకు ఇష్యూ ఏంటంటే ఇది, స్టీల్ ప్లాంట్ ఏం చేస్తారు, అట్లా ఒక్కొక్క సమస్య ఉంది. ఆ సమస్యలు మీరు ఏం చేస్తారు, అది ఇంపార్టెంట్ మాకు. నేను అనేది అది, మాకున్న సమస్యలను మీరు ఎలా పరిష్కరిస్తారు. సెంట్రల్లో వచ్చేటప్పటికి కూడా అదాని వ్యవహారాన్ని పక్కతో పట్టించడానికే అని చెప్పి జమిలీ ఎన్నికలు తెర మీద తీసుకొస్తుంది కేంద్రం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆరోపించింది. మరి ఆ రకంగా చేసుకుంటే మన రాష్ట్రంలో కూడా స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని పక్కన పెట్టి తెర మీదకి తీసుకొచ్చారన్నట్టు. ఇప్పుడు జనరల్గానండి రాజకీయ పార్టీలు ఈ రోజున చేస్తున్న పని ఏంటంటే, ఏదో ఒక అంశాన్ని తెర మీదకి వచ్చి ప్రజల్లో డిస్కషన్, నేను ఇప్పుడు మనం ఎంతసేపు మాట్లాడుకున్న జమిలీ గురించి మాట్లాడుకున్నాం. యాక్చువల్గా మాట్లాడుకోవాల్సిన సమస్య వైజాగ్లో ఏంటంటే స్టీల్ ప్లాంట్. ఈ రకంగా మనల్ని ఎంగేజ్ చేస్తున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ. సో మొత్తంగా చూసుకుంటే జమిలీ ఎన్నికలకి సంబంధించి ప్రజలకు ప్రయోజనాలు ఏమీ లేవు అని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ చెప్తుంది. ఓవైపు మద్దతు ఇస్తేనే మరోవైపు అంటే తన యొక్క అభిప్రాయాన్ని బహుజన్ సమాజ్ పార్టీ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి పూర్ణచంద్రరావు మాటల ద్వారా తెలుస్తుంది. విశాఖ నుంచి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీదేవి ఫర్ వీబీసీ ఆన్ టీవీ.